అటు ఒకవైపు రుణమాఫీ, ఇంకోవైపు రాజీనామాలు. ఈ చర్చలు అయితే నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2,00,000 రుణమాఫీ అయిపోయింది. ఏదైతే హరీష్ రావు గారు చేసినటువంటి సవాల్ని ఇలా తీసుకోవాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ వారిపైన పర్సనల్ కూడా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్‌వి ఓయూ నాయకుడు అవినాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా చూడబోతా ఉన్నారు? అంటే 2,00,000 రుణమాఫీ జరిగిపోయింది. హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి గారు వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన వైరస్ సభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత చిల్లరి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే అసస్పదంగా ఉందన్న. ఒక విద్యార్థిగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇదే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడడం ముచ్చట ఏంటంటే విషయం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు అని అన్నాడు కదా. 31,000 కోట్ల తర్వాత మొన్న ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపుగా 15,000 కోట్లతో మేము 2,00,000 రుణమాఫీ చేసామంటాడు కదా. చిన్న విషయం చెప్పదలుచుకున్నా. దాదాపు మొదటి దఫాలో 6,000 కోట్లు, రెండో దఫాలో 6,000 కోట్లు, మొన్న చేసిన దాంట్లో 5,000 కోట్లు ఉన్నాయి కదా. మొత్తం కలిపితే కూడా 10,000 కోట్లు అయింది కదా. ఇదే ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లతో 2,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నాడు కదా. మరి 10,000 కోట్లతో ఎట్లా జరిగింది? కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులను మరి ఎక్కడ మళ్ళించిందని చెప్పేసి తెలంగాణ ఉన్నటువంటి రైతుల తరపున ఒక రైతు బిడ్డగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాదాపు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది రైతులు నువ్వు చేసినట్లయితే మీరు చేసినటువంటి లెక్క చూసినట్లయితే కేవలం 46% మాత్రం మీరు రైతులకు చేసినారు కదా. ఇప్పుడు ఎక్కడ పోయిన డబ్బులన్నీ 31,000 కోట్లు అన్నారు కదా. ఒక డబ్బులు ఎక్కడ చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక చిన్న విషయం అన్న, కేవలం ఇప్పుడు మనం ఇదే రేవంత్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకున్నాం. ఇదే మైక్ కొట్టుకొని మనకు ఊరిలో పోదాం, ప్రతి బ్యాంకు తిరుగుదాం. ఇదే రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, రైతులు ఒకటే కోరుతా ఉన్నారు. మరి ఇది మీరు పెట్టినటువంటి ఈ చిక్కు అయితే ఏదైతే ఉన్నాయో ఎంతో మంది రైతులు కూడా కనీసం 50,000 రూపాయలు కూడా కాలేదు. చిన్న విషయం అన్న. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఉన్నదో మనం బ్యాంకులోకి వెళ్దాం. ప్రతి బ్యాంక్ దగ్గర వాళ్ళ యొక్క పాస్బుక్లు పెట్టి, వాళ్ళ బ్యాంక్ బుక్లు పెట్టి, వాళ్ళ రైలు అంత అవసరం ఉన్నది. నువ్వు నిజంగా నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా రైతు రుణమాఫీ చేస్తే రైతులు మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఇండియా మన చూసుకున్నైతే కాంతికుమార్ అయితే ఎవరైతే ఏదో ఉన్నాడో నందిగల్ సంబంధించిన ఒక కాన్సెన్సీలో 30 సంవత్సరాలు ఎవరైతే చనిపోయాడు. మరి దేనికి చనిపోయింది అంటే రైతు బంధు ఒక పేరును మార్చి రైతు భరోసాగా మార్చి మీరు ఏం చేశారు? ఇంతవరకు కూడా రైతుకు ఒక్క రూపాయన చెల్లించిరా? దాదాపుగా ఇప్పుడు రైతులు ఏంటంటే నాట్లు పెట్టిరు, విత్తనాలు పెట్టిరు. నువ్వు రైతు బంధు అనేది గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయంతో, గొప్ప ఆలోచన విధానంతో రైతులు సాగుకు ముందే కొన్ని డబ్బులు అందించినట్లయితే వాళ్ళు విత్తనాలు కొనుక్కోవడం కానీ, రైతుకు సంబంధించిన యూరియా కొనుక్కోవడం కానీ, ఇతర మందు కొనుక్కోవడం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి రైతు బంధు అనేది రైతులకు వ్యవసాయాన్ని సాగే ముందుకే అందించారు. ఇప్పటి వరకు కూడా ఇది ఆకాశంగా వస్తూ ఉన్నది. ఇప్పటివరకు రైతు భరోసా పేరు పెట్టిన తప్ప కేవలం గతంలో పెట్టినటువంటి స్కీములకు పేర్లు మార్చడం తప్ప ఈ యొక్క చేతగాని ప్రభుత్వం లాగా కనిపిస్తూ ఉన్నది. ఒకటే విషయం అన్న, ఇప్పటి వరకు కూడా ఇస్తున్నటువంటి రైతు భరోసా ఎక్కడ పోయినది? నువ్వు కౌలు రైతుల విషయం పక్కన పెట్టి ఇంకేమన్నాడంటే కూలి రైతులు కూడా ఇస్తాను, అసలు పట్టదారు ఉన్నటువంటి రైతులకు ఇస్తాను. మరి ఎక్కడ పోయింది? ఎక్కడ పోవాలి రైతులు? ఎందుకు మరి ఒకవైపు ఏమో 2,00,000 రుణమాఫీ జరిగిపోయిందని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, మరి మీరేమో కాలేదంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే రైతులు కూడా ఏంటంటే పిచ్చోళ్ళు. ఏమన్నా తెలంగాణ రైతులు ఏమన్నా నువ్వే అన్నా ఒక సభలో కూర్చొని 31,000 కోట్లతో నేను 2,00,000 రుణమాఫీ అన్నావు కదా. మరి 17,000 కోట్లతోనే ఎందుకైంది? మరి మిగతా 13,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటే దార్థమైంది నువ్వు రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ జరగలేదు. నువ్వేదో ఉన్నదో 1,30,000 జరిగింది, 1,50,000 జరిగింది, 2,00,000 జరిగింది అంటున్నావు కదా. మరి 50,000 రైతులు ఉన్న రైతు కూడా నిన్నటిదా కూడా ధర్నా చేసే సంగతి మనం చూస్తూనే ఉన్నాము. రైతులు యువ రైతుల కంచి మొదలు పెడితే వృద్ధులకు సంబంధించిన వాళ్ళు కూడా గతంలో ఉన్న కేసీఆర్ హయాంలో మంచి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము మోసమే ఓటేసినాం, మమ్మల్ని మోసం చేస్తామని చెప్పేసి రోడ్లపై ఎందుకు వస్తున్నారు అంటే ఏ రైతు కూడా రోడ్ల మీదకి రాగానే టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, టీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చేపిస్తున్నారు, ఎమ్మెల్యే చేపిస్తున్నారు కదా. రైతులు ఏమైనా పిచ్చోళ్ళ? రైతులకు తెలియదా వాళ్ళ బాధ? వాళ్ళకి అర్థం కదా. ఎంతోమంది రైతులు అన్నా మనం చూసినట్లయితే రోజు ఒక రైతు చనిపోతా ఉన్నాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అనేది సవ్యంగా జరిగితే మరి ఇంతమంది రైతులు ఎందుకు సూసైడ్ చేసుకుని ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకటే విషయం తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా రైతులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా నిన్ను తన్నేరు వస్తుంది. ఇలా నువ్వు హరీష్ రావు పట్టుకొని నువ్వు రాజీనామా చేయ అంటున్నావు కదా. నువ్వు ఇదే తెలంగాణ రాష్ట్ర స్థానిక అయినటువంటి హరీష్ రావు గారు ఎన్నో రకాల ఉద్యమాలు చేసింది హరీష్ అన్న గారు. నువ్వు ఏడమన్నావు. ఇదే ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్రలో ఎక్కడ ఉందంటే అది కేవలం మీ రేవంత్ రెడ్డి గారు మీకే సాధ్యమవుతుంది తప్ప నేను తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా నువ్వు ఇదే హరీష్ రావు గారికి క్షేమం అని చెప్పకపోతే బిడ్డ నేను తెలంగాణ రాష్ట్రంలో మేము కాదు, నువ్వు ఏదైతే రైతులను మప్పబెట్టి చిన్న విషయం అన్నా ఇప్పుడు కొన్ని రోజులు చూసినట్టయితే మనకు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మేము 2,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నా, 1,50,000 చేసి అని చెప్పేది ఒక కేవలం రైతులను మభపెట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మేము ఒక ఓట్లను మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులకు కనుక ఎటువంటి న్యాయం జరగలేదు. తప్పకుండా రైతులు నీకు బుద్ధి చెప్పడానికి ఒక ఎన్నికలతో సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వాలు శాశ్వతంగా ఇక్కడ ఎక్కడ కూడా ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. అలాంటిది వాళ్ళ కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా వారికి అవమానం జరిగినట్టు ఒక అంశాన్ని చూస్తాను. ఇవాళ హరీష్ రావు పైన వారు చేసిన ఒక దానిపైన షరతు ఉంటే ఇంకో దానిపైన కూడా చేయాలని చెప్పి చెప్తాను. ఎట్లా చూస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక మనిషికి వెన్నుముక ఎంత
ఇంపార్టెంటో ఎంత ముఖ్యమైనదో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కేసీఆర్ గారు అంత అంత ముఖ్యమంత్రి పట్టుకొని నిన్న జరిగినటువంటి ప్రోటోకాల్ విషయం ఏదైతే ఉన్నదో కొంతమంది ఎమ్మెల్యేల తర్వాత ఒక సలహాదారు తర్వాత ఏది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపక్ష నేత ఉన్నటువంటి సీఎం మాజీ ముఖ్యమంత్రి వాడు కేసీఆర్ గారి పేరును దిగదాచే విధంగా రాసిరు తప్ప ఒకటే చిన్న విషయం అన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం భూభాగం ఉన్నంత వరకు కేసీఆర్ గారి యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు ఏం చేశాడని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పైలకు తెలుసు కేవలం ఈ యొక్క రాజకీయ కక్షలాగా తీసుకొని కేసీఆర్ గారి పేరుని ఎక్కువ రాసినంత మాత్రాన ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు తెలియదా తెలంగాణ ఉన్నటువంటి రైతులకు తెలియదా తెలంగాణ ఉన్నటువంటి బాగుపడినటువంటి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు తెచ్చిన పథకాల వల్ల ఎవరైతే లబ్ధి చేయకున్నారో వాళ్ళకి తెలియదా కేసీఆర్ గారు సాయం అనేది కేవలం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్థాయి దిగదార్చితే నేనేదో పెద్ద పీకినట్టు అనుకుంటాను కానీ తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు నువ్వు పీకేది ఏం లేదు తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నీకు తప్పకుండా బుద్ధి చెప్పబోతాను మీకు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నాను 9 నెలల పాలన ఎట్లా చూడొచ్చు? ఆరు పథకాలు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఈ అంశాలన్నీ చర్చనీయాంశంగా మారినాయి రాష్ట్రం. ఏం చెప్తారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ఏదైతే హామీలు ఆరు సంబంధించిన 6 హామీలు అయితే ఉన్నాయో 100 రోజులు అని చెప్పింది కదా. ఇంతవరకు ఏ ఒక్క హామీ అయినా సరే స్వచ్ఛందంగా క్లియర్ ఒక హామీ జరిగిందా? నువ్వు బస్ అని చెప్పినావు, దానికి సంబంధించిన మహిళకు సంబంధించిన ఇంకో ఏమన్నా ఉంది? 2500 ఇస్తాను కదా ప్రతి మహిళకు, మరి ఎక్కడ పోయింది? ఇదే నిరుద్యోగులకు నిరుద్యోగ అని చెప్పేసి 4000 ఇస్తాను కదా, మరి ఎక్కడ పోయింది? ఇప్పుడే చిన్న విషయం అన్న, సంవత్సరానికి నువ్వు 1,00,000 ఉద్యోగాలు అన్నావు కదా, దాదాపుగా ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 8 నెలలు గడుస్తూ ఉన్నది. కనీసం నువ్వు ఒక 30,000 నుండి 50,000 కనీసం ఒక 60,000 ఉద్యోగాలు కూడా వేయలేకపోయినావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నదో కేవలం వాటి ఎగ్జామ్లు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. కేవలం నువ్వు అధికారంలోకి వచ్చి నియామక పత్రాలు ఇచ్చేంత మాత్రం నువ్వు ఉద్యోగాలు నీవని చెప్తాను. సిగ్గుజనంగా ఉంది రేవంత్ రెడ్డి గారు. కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావు? ఒక సీఎం కుర్చీలో కూర్చున్నావు. ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక నేతగా ముఖ్య నేతగా నువ్వు వివరిస్తా ఉన్నావు కదా. ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ రాష్ట్రం? ఎక్కడ పోయినా కూడా మనం వెళ్ళినటువంటి అమెరికా టూర్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఎవరైతే వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి టాలెంట్ ఉపయోగించి వారి యొక్క కష్టాన్ని ఉపయోగించి ఏదైతే పథకాలు తీసుకున్నదో అయితే కేవలం ఒక ఆఫీస్ మన కాగ్నిటివ్ అని చెప్పేసి ఆఫీస్ మొదలుపెట్టి ఈయన వేయిందంట, వారం రోజులు వేసిన వాళ్ళు బిల్డింగ్ కట్టినంట, రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చేసేటువంటి ఏదైతే దొంగ పనులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎండగట్టబోతా ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్.